హాఫ్ సారీ వల్ల కాదురా, నేనుండడమే కత్తిలాగా ఉంటాను. హే హలో, వెల్కమ్ టు పూరా లోకల్. మరి ఈ రోజు చిట్టి పొట్టి సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాఫ్ సారీ వల్ల కాదురా, నేనుండడమే కత్తిలాగా ఉంటాను. మరి ఈ సినిమాలో నటించిన వారు ఎవరు అంటే రామ్, మిట్టకంటి, పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ ఇంకా తదితరులు చాలా మంది నటించారు. అలాగే టెక్నికల్ టీం విషయానికి వస్తే కనుక బ్యానర్ వచ్చేసి భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా వాళ్ళ బ్యానర్ మీద మన ముందుకు వచ్చింది. ఎడిటర్ కింద బాలకృష్ణ బోయ అండ్ మ్యూజిక్ మనకి శ్రీ వెంకట్, సినిమాటోగ్రఫీకి వచ్చేసి భాట్ జోషి, పిఆర్ఓ కింద లక్ష్మీ నివాస్, కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం మనకి అందించిన వారు భాస్కర్ యాదవ్ దాసరి. మరి సినిమా ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్, మిట్టికంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రలో నటించిన సినిమా చిట్టి పొట్టి. ఈ చిత్రాన్ని భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. సిస్టర్స్ సెంటిమెంట్తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిట్టి పొట్టి సినిమా అక్టోబర్ 3న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే చెల్లెలు పవిత్ర పెళ్లి నిమిత్తం అన్నయ్య ఊర్లో ఉన్న వారిని అలాగే దూరంగా ఉన్న బంధువులను లేటెస్ట్ టెక్నాలజీని వాడి అందరినీ కలుపుతాడు అన్నయ్య రామ్. పంతాలు, పట్టింపులు, అనుబంధాలను గుర్తు చేస్తూ చెల్లెలి వివాహం చాలా గ్రాండ్గా చేయాలని భావించిన అన్నయ్యకు అందరూ సహకారం అందిస్తారు. అన్ని కుటుంబాలు ఒకటిగా అయ్యి ఒక జంటను ఆశీర్వదిస్తారు. అమెరికాలో ఉన్న కస్వి రామ్ను అమెరికా వచ్చేసేయ్ అని అంటూ ఉంటుంది. ఒక సందర్భంలో కస్వి ఇండియా వస్తుంది, రామ్ను కలుస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది కథ. అసలు పవిత్ర వివాహం ఎలా, ఎవరితో జరిగింది అనేది చిట్టి పొట్టి సినిమా చూసి తెలుసుకోవాలి. మరి ఈ సినిమాలో ప్లస్లేంటి మైనస్లేంటి అన్నది చూసేస్తే గనక రామ్, మిట్టికంటి అద్భుతంగా నటించాడు. చెల్లెలి పాత్రలో పవిత్ర ఒదిగిపోయింది. అన్నా చెల్లెళ్ళుగా జీవించారు. అమెరికాలో ఉంటున్న అమ్మాయి రోల్లో కస్వి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ తదితరులు వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించి మెప్పించారు. ఇక ఎడిటర్ బాలకృష్ణ బోయ బాగా కట్ చేశాడు. ఎక్కడా బోరింగ్ లేకుండా ఉంది. మ్యూజిక్ శ్రీ వెంకట్ ఇచ్చిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు చాలా బాగున్నాయి. ఎమోషన్ సన్నివేశాల్లో అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ అందించిన మల్హర్ భట్ జోషి, కెమెరా వర్క్ బాగుంది. కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం వహించిన భాస్కర్ యాదవ్ దాసరి చాలా మంచి కథతో ఎమోషనల్ కథనంతో చిట్టి పొట్టి సినిమాను తీశారు. అన్నా చెల్లెల మధ్య ఉండే బాండింగ్ ను బాగా చూపించారు. ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది. కుటుంబ విలువలు చక్కగా చూపించారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి చూసారు కదా చిట్టి పొట్టి ఎలా ఉందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో పూరా లోకల్.